ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టరు. వారు ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఎత్తి చూపాలి, ఒక మంచి మనిషి ఉండాలి పార్లమెంట్లో అని అనుకున్నప్పుడు శ్రీ వాజ్పేయి గారిని ఆమె ఎన్నుకోనికి అవకాశం కలిగిపిస్తుంది. వారు కూడా వాజ్పేయి గారు పార్లమెంట్లోకి వచ్చినాక ప్రభుత్వం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తుందో ఆ పొరపాట్లను ఎత్తి చూపించుకుంటూ పోతే ఆమె సరిదిద్దుకుంటూ పోతుంది. అది కన్స్ట్రక్టివ్ దీంతోనే వస్తుందేమో, ఈడ కూడా ఆ విధంగా అవుతుందేమో అనే దీంట్లో ఇచ్చుకుంటూ పోతున్నా. నేను ముందు అట్లా అవుతుండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం, నిర్మాణాత్మకమైన సూచనలు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అనుకుంటున్నా. అది వస్తుందా రాదా అని నాకు తెలియదు. వాళ్ళకి అవకాశం అయితే ఇస్తున్నా. నేను నిర్ణయాత్మకమైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి దిక్సూచిగా ఉంటారనే ఆశాభావంతో ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇచ్చుకుంటూ వస్తున్నా. మరి వారు ఈరోజుగా ఈ 3 సెషన్లో కాకుండా రాబోయే సెషన్లో నేను అనుకున్నది అవుతుండొచ్చేమో అని, అంటే మీరు మంచి మనసుతో ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నా. నేను అధికార పక్షంకు తక్కువ ఇస్తున్నా, ప్రతిపక్షానికి ఎక్కువ ఇస్తున్నా అని ముఖ్యమంత్రితో ఎప్పుడో ఒత్తిడి కానీ, లేకుంటే మంత్రులతో ఒత్తిడి కానీ, కాంగ్రెస్ పార్టీతో ఒత్తిడి కానీ, నాకు స్వేచ్ఛ ఇచ్చిండ్రు. నన్ను ఇప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి, ప్రతిపక్షాలకు టైం ఇవ్వద్దు, మాట్లాడనియొద్దు, వాళ్ళని గొంతు నొక్కాలి, అప్రజాస్వామికంగా వ్యవహరించాలని మాత్రం ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రభుత్వం నుంచి మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదంట? లేదు, నా సొంతంగా నేను చేసుకుంటూ వస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మీరు స్వయంగా చూసినారు. మొన్న 10 ఏళ్ళ అసెంబ్లీ సమావేశాలు చూసిండ్రు. కానీ నిర్మాణాత్మకంగా కాకుండా తరచూ వెల్లోకి తీసుకురావడం, తరచూ నినాదాలు ఇవ్వడం, తరచూ ఏదో ఒకటి ఆందోళన చేయడం, వాకౌట్లు, ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడిప్పుడే అధికారం కోల్పోయినరు. వాళ్ళకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏకదాటిగా ప్రభుత్వం లోపల ఉన్నప్పుడు ఓడిపోయినాం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ 3 ఈ సెషన్ దాకా అది నడుస్తుండొచ్చు. తర్వాత మాత్రం మార్పు వస్తుండొచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో గొప్ప అనుభవం గల లీడరు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిండు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు. అంతకుముందు కూడా టీడీపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేసిండ్రు, డిప్టీ స్పీకర్గా కూడా చేసిండు. మరి అట్లాంటి వ్యక్తి సభకు వస్తే నాకంటే ఎక్కువ సంతోషించటం ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు సభకు వస్తే వారి నుంచి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొత్త సభ్యులు సభలో చాలామంది ఉన్నారు. మాటికి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు అనౌన్స్ చేసినా కూడా ప్రతిపక్ష నాయకుడు వస్తే మంచిగా ఉండే, ప్రతిపక్ష నాయకుడు వస్తే మంచిగా ఉండే, సభల చర్చ మంచిగా జరుగుతుండే, మేము చేసిన పొరపాట్లనన్నీ ఎత్తి చూపిస్తుండే, వారి సూచనల సలహాలు మేము తీసుకుంటామని చెప్తాడు ఎప్పటికీ. వారు కూడా కోరుకుంటున్నారు, నేను కూడా అదే కోరుకుంటున్నా.